హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మందారం మొక్క గురించి మాట్లాడుకుందాం. నర్సరీలో మనం మందారం మొక్కను కొనడానికి వెళ్ళినప్పుడు నర్సరీలో ప్రతి మొక్క పువ్వులతో మొగ్గలతో నిండి ఉంటుంది కదా. మందారం మొగ్గలు పువ్వులు బాగా పూయడానికి నర్సరీ వాళ్ళు ఏ ఫెర్టిలైజర్ ఇస్తారో ఆ ఫెర్టిలైజర్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వాళ్ళు ఉపయోగించేవి కెమికల్ ఫెర్టిలైజర్స్ అండి. ఒకవేళ మీ దగ్గర ఆ కెమికల్ ఫెర్టిలైజర్ లేకపోతే ఇంట్లో మనకి దొరికే వాటితో నర్సరీ వాళ్ళు ఇచ్చే ఫెర్టిలైజర్కి సమానంగా పనిచేసే మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా చూపిస్తాను. నేను చెప్పే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ నర్సరీ వాళ్ళు ఉపయోగించే కెమికల్ ఫెర్టిలైజర్కి సమానంగా పనిచేస్తుంది. మీ దగ్గర ఏది ఉంటే అది మందారం మొక్కకు ఇవ్వచ్చు. నేను ఇప్పుడు చెప్పే కెమికల్ ఉంటే కెమికల్ ఫెర్టిలైజర్ ఇవ్వండి, లేదంటే ఆర్గానిక్ మెథడ్ ఈజీ అయితే అది ఫాలో అవ్వండి. అలాగే మందారం మొక్కలో వచ్చే చీడపీడలు, ఎఫిడ్స్, మీలీబగ్స్, లీఫ్ కర్ల్, స్పైడర్ మైట్స్ వీటన్నింటికి చెక్ పెట్టే ఒక పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ కూడా మీకు చూపిస్తాను. మీరు దాన్ని ఎరువుగా వాడచ్చు. అలాగే మొక్కకు ఏమైనా చీడపీడలు పడితే పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా నర్సరీ వాళ్ళు మందారం మొక్కలకి ఇచ్చే ఆ సీక్రెట్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం రండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మందారం మొక్క గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. గడ్డి గులాబీలు, మాస్ రోజెస్, పోర్చులాకా, పర్స్లెన్ నా దగ్గర 25 కలర్స్ ఉన్నాయి. సేల్ పెడుతున్నాను. వాటి కొమ్మలు 25 కలర్స్ కాస్ట్ 500 రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి. మీరు టోటల్ 25 కలర్స్ ఆర్డర్ చేసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వర్తిస్తుంది. ఒకవేళ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మినిమం 7 కలర్స్ ఆర్డర్ చేయాలి. ప్లస్ 70 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా పడుతుంది, మీరే పే చేసుకోవాలి. మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్ అండి. ఇప్పుడు మందారం మొక్కకు నర్సరీ వాళ్ళు ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం. నర్సరీలో మందారం మొక్కల్లో ఎక్కువ మొగ్గలు పువ్వులు పూయడానికి కారణం వాళ్ళు ఉపయోగించేది కెమికల్ ఫెర్టిలైజర్ అండి. చాలా చీప్ అండ్ బెస్ట్ కెమికల్ ఫెర్టిలైజర్ని వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారండి. నర్సరీలో ఎన్నో వందలాది మొక్కలు ఉంటాయి. వాటన్నింటికి ధర ఎక్కువ ఉండే ఎరువులు ఇవ్వాలంటే కష్టం కదా. అందుకే నర్సరీ వాళ్ళు ధర తక్కువ, దిగుబడి ఎక్కువ రావడానికి డిఏపి, డై అమ్మోనియం ఫాస్ఫేట్ని వాళ్ళు ఉపయోగిస్తారు. వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా వాడే ఎరువు ఈ డిఏపి అండి. డిఏపిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. నైట్రోజన్ 18% మరియు ఫాస్ఫరస్ 46% ఉంటుంది. ఈ డిఏపి మనకు కేజీ 40 రూపాయలకు నర్సరీల్లో, అలాగే మనకు దగ్గరలో ఉండే ఎరువుల దుకాణాల్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. 1 కేజీ కొని పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది. ఒకవేళ మీకు నర్సరీల్లో ఫెర్టిలైజర్ షాప్లో డిఏపి దొరకకపోతే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. అమెజాన్ లాంటి వెబ్సైట్స్లో ఉంటుంది, కానీ ధర కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆఫ్లైన్తో పోలిస్తే. ఈ డిఏపి మనం మట్టిలో వేసి వాటర్ పోస్తే చాలా ఈజీగా మట్టిలో కలిసిపోతుంది. వాటర్లో కూడా సులభంగా డిజాల్వ్ అవుతుంది. ఈ ఫెర్టిలైజర్ ఎఫెక్ట్ చాలా ఫాస్ట్గా మొక్కలకు పనిచేస్తుందండి. మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇప్పుడు ఈ డిఏపి ఫెర్టిలైజర్ని మొక్కలకు ఏ విధంగా ఉపయోగించాలో చూద్దామండి. డిఏపిని కేవలం పూల మొక్కలకు మాత్రమే ఇవ్వండి. పండ్లు, కూరగాయల మొక్కలకు డిఏపి ఇవ్వకండి. ఎందుకంటే కెమికల్ ఫెర్టిలైజర్ కదా. మనం తినే వాటికి కెమికల్ ఫెర్టిలైజర్ ఇవ్వడం అంత మంచిది కాదు. డిఏపి ఇవ్వడం వల్ల మన గార్డెన్లో ఉండే మందారం, మల్లె, గులాబీ అన్ని రకాల పూల మొక్కలు చాలా బాగా పూస్తాయండి. మా మందార మొక్క 12 ఇంచుల కుండీలో ఉందండి. ఒక అర చెంచా డిఏపిని మనం 20 రోజులకు ఒకసారి మందార మొక్కకు ఇవ్వచ్చు. మీ మందార మొక్క 8-10 ఇంచుల కుండీలో ఉంటే పావు చెంచా డిఏపి 20 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. డిఏపిలో ఫాస్ఫరస్ 46% ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్ మొక్కలో వేరు భాగం మీద పనిచేస్తుంది. వేరు భాగం బలంగా ఆరోగ్యంగా డెవలప్ అవడానికి ఫాస్ఫరస్ హెల్ప్ చేస్తుంది. వేర్లు బాగా పెరిగితే మొక్క మట్టిలో ఉండే పోషకాలన్నీ తీసుకొని మొక్క అంతటికీ అందజేస్తుంది. దానివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. డిఏపిలో 18% నైట్రోజన్, నత్రజని ఉండడం వల్ల ఆకులు హెల్దీగా వస్తాయి. డిఏపిని మీరు ప్రూనింగ్ చేసిన మొక్కలకు కంపోస్ట్తో కలిపి ఇస్తే కనుక వేగంగా కొత్త చిగుర్లు వచ్చి మొక్కలు మొగ్గలు వస్తాయి. సాయిల్ లూజ్ చేసి అర చెంచా డిఏపి మా మందార మొక్కకు వేశాను కదా. ఇప్పుడు వాటరింగ్ చేయండి.
ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటర్ తప్పనిసరిగా మొక్కకి ఇవ్వాలండి. ఒకవేళ మీ దగ్గర డిఏపి లేకపోతే ఇంట్లోనే మనం డిఏపికి సమానమైన ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మందార మొక్కకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో చూద్దామండి. మొన్న ఆదివారం ఉగాది జరుపుకున్నాం కదా, ఉగాది పచ్చళ్ళలో అరటిపండు వాడతాం కదా. మా ఇంట్లో ఉపయోగించిన అరటిపండ్ల నుండి నేను వాటి తొక్కలు కలెక్ట్ చేసి తీసుకున్నానండి. బనానాస్ అందరింట్లో రోజు తింటూనే ఉంటాము. ఆ తొక్కలు పడేయకుండా కలెక్ట్ చేసి తీసుకోండి. తొక్కలు 2 రోజులు ఎండలో ఎండబెట్టి తీసుకోండి. ఇలా నల్లగా మారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోండి. అరటి తొక్కల్లో ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం బాగా ఉంటాయి. ఇది మొక్కలకు చాలా మంచి ఆర్గానిక్ ఎరువుగా పనిచేస్తుంది. మా మందార మొక్క 12 ఇంచుల కుండీలో ఉందండి. ఈ బనానా పీల్ పౌడర్ నేను 4 చెంచాలు ఒక్కో మందార మొక్కకు సాయిల్ని లూజ్ చేసి ఇస్తాను. 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కాబట్టి మనకి రిజల్ట్ కనిపించడానికి 1 నెల రోజుల పాటు టైం పడుతుంది. స్లోగా ఈ అరటి తొక్కల పొడి మట్టిలో కలిసి స్లోగా పోషకాలను మందార మొక్కకు అందిస్తుంది. అదే డిఏపి అయితే మనం ఇచ్చిన 10 రోజులకే మనకు మొక్కలో మొగ్గలు రావడం మొదలవుతుంది. డిఏపి ఫాస్ట్ రిలీజ్ ఫెర్టిలైజర్ అండి. ఆర్గానిక్ పద్ధతి వాడేవాళ్ళు కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం. ఫైనల్గా రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుందండి. ఆర్గానిక్ అయినా కెమికల్ అయినా మొగ్గలైతే ఖచ్చితంగా వస్తాయి. వాటరింగ్ కూడా చేసేసాం. నేను పైన చూపించిన 2 పద్ధతుల్లో మీరు ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వండి. మందార పువ్వులు నర్సరీ వాళ్ళ దగ్గర పూసినట్లుగా మొక్క నిండా పూస్తాయి. ఇప్పుడు మందార మొక్కలో వచ్చే చీడపీడలకు పిండి నల్లి, మీలీబగ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెల్లదోమ, నల్లదోమ, ఎఫిడ్స్ అంటారు ఇంగ్లీష్లో, అలాగే ఆకుముడతను లీఫ్ కర్ల్ అంటారు. ఇవన్నీ మందార మొక్కల్లో మనం తరచూ చూసే చీడపీడలు. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఒక మంచి న్యాచురల్ ఆర్గానిక్ పెస్టిసైడ్ కమ్ ఫెర్టిలైజర్ చూపించబోతున్నాను. ఇది మజ్జిగండి. అందరింట్లో మజ్జిగ, బటర్ మిల్క్ ఖచ్చితంగా ఉంటుంది కదా. మజ్జిగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 4 రోజులు పులియబెట్టిన పుల్లటి మజ్జిగను 1 కప్ తీసుకోండి. పుల్లటి మజ్జిగ వల్ల గార్డెన్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కేవలం పులియబెట్టిన మజ్జిగను మాత్రమే ఉపయోగించాలి. ఫ్రెష్ మజ్జిగ వాడకూడదు. ఇది మొక్కలకు కాల్షియంని అందిస్తుంది. ఒక మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. అలానే చీడపీడలు, ఎఫిడ్స్, మీలీబగ్స్, స్పైడర్ మైట్స్, లీఫ్ కర్ల్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుండి మొక్కను కాపాడుతుంది. ఈ మజ్జిగను మనం డైల్యూట్ చేసి ఇవ్వాలండి. 1:10 రేషియోలో డైల్యూట్ చేసి అప్పుడు మాత్రమే మొక్కలకి ఇవ్వాలి. డైల్యూట్ చేయకుండా అస్సలు ఇవ్వకూడదు. ఇందులో ఒక చిటికెడు ఇంగువ ఉంటుంది కదా, హింగ్ అంటారు. ఇంగువను కలపండి. ఇంగువ ఒక మంచి న్యాచురల్ ఫంగిసైడ్ లాగా, పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. మొక్క ఎదుగుదలను కూడా పెంచుతుంది. ఒక చిటికెడు మాత్రమే కలపండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఒక మంచి పవర్ఫుల్ ఎరువు తయారైంది. దీన్ని మీరు మొక్కలకు ఫెర్టిలైజర్గా కూడా ఇవ్వచ్చు. అలాగే పెస్టిసైడ్ మరియు ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది. దీన్ని మీరు చీడపట్టిన మందార మొక్కల మీద 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. సమ్మర్లో ఈ స్ప్రే మొక్కలకు ఇంకా మంచిది. మ్యాజిక్ మీరే చూస్తారు. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, చీడపీడలన్నీ పోతాయి. దీన్ని మీరు కావాలంటే సాయిల్లో కూడా ఇవ్వచ్చు. 1 గ్లాస్ ఫెర్టిలైజర్ ఒక్కో మొక్కకు ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.